హలో అండి. నేను మీ ధనలక్ష్మిని. ఈరోజు మనం ఎన్‌కేవి వరల్డ్‌లో చూస్తున్న రెసిపీ వచ్చి పుదీనా పచ్చడి అండి. ఇది రోటి పచ్చడి చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఈ పుదీనా పచ్చడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ప్రాసెస్ చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి అనేది పెట్టుకోవాలండి. తర్వాత దానిలో ఆయిల్ అనేది వేసుకుని వేడి చేసుకోవాలి. తర్వాత దీనిలో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అనేది వేసుకుందామండి. మీరు చేసే క్వాంటిటీని బట్టి, తినే కారాన్ని బట్టి మీరు పచ్చిమిర్చి అనేది యూస్ చేయండి. తర్వాత మనం దీనిలోనే కరివేపాకు వేసుకుందామండి. వీటిని మంచిగా వేపుకుందాము. ఇది చాలా అంటే చాలా మంచిది హెల్త్కి కూడా అండి. పుదీనా డైరెక్ట్గా పిల్లలు అయితే తినరు కదా, ఇలా ఎక్కువ పచ్చిమిర్చి అనేది యూస్ చేయకుండా కొంచెం వేసి కూడా పిల్లలకి అన్నంలో నెయ్యి వేసి పెట్టొచ్చండి. చాలా బాగుంటుంది, వాళ్ళు కూడా తింటారు. తర్వాత ఈ విధంగా వేగిపోయిన తర్వాత కొంచెం నువ్వులు అనేది కూడా వేసుకొని వేపుకోవాలండి. నేనైతే నువ్వులు యూస్ చేస్తున్నాను. మీకు నచ్చితే పల్లీలు కూడా యూస్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేను పచ్చిమిర్చితో చేస్తున్నాను, కొంతమంది ఎండుమిర్చితో కూడా చేస్తారు, ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. మీకు నచ్చితే రెండు యూస్ చేసుకుని చేసుకోండి. తర్వాత ఇవి వేగిపోయిన తర్వాత మనం ఒక బౌల్లో అనేది తీసుకుని పెట్టుకుందాము. నువ్వులు వేసిన 2 మినిట్స్ వేపితే సరిపోతుందండి. ఇలా సపరేట్ చేసుకున్న ప్యాన్ తర్వాత అదే ప్యాన్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న పుదీనాని దీనిలో వేసి వేపుకోవడమేనండి. పుదీనాను కూడా నిలువ పచ్చడి పెడతారండి, అది తొందరలోనే నేను పోస్ట్ చేస్తాను. అది కూడా టేస్ట్ బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే అండి, మనకి ఎప్పుడైనా పుదీనా అట్లా దొరకదు అట్లా అనిపించినప్పుడు, ఇలా ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం నూనె, ఉప్పు, పసుపు అనేది వేసుకుని వేపుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని మనం దీనిలో కావాలంటే దానిలో ఫ్లేవర్స్గా బిర్యానీలో కానీ ఇలా పచ్చళ్ళలో కానీ యూస్ చేసుకోవచ్చండి. ఈ టిప్ నచ్చితే మీరు యూస్ చేయండి. ఎప్పుడైనా నాకు సీజన్ దొరకదు ఇంకా ఇట్లా వెళ్ళం మార్కెట్కి అని అన్నప్పుడు నేనైతే అలానే ఇలా చేసి స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఈ విధంగా పుదీనా అనేది మొత్తం మగ్గిపోవాలండి. చూస్తున్నారుగా, ఈ విధంగా మొత్తం మగ్గిపోయేంత వరకు మగ్గ పెట్టుకోవాలి పుదీనాని. ఈ పచ్చడి అయితే చాలా టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ చేయండి. మా రెసిపీస్ ఎలా ఉన్నాయో కూడా కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. తర్వాత పుదీనా స్టవ్ ఆఫ్ చేసి చల్లారే లోపల మనం మిక్సీ జార్లో పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని తర్వాత వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఉప్పు అనేది కూడా వేసుకోవాలండి. అది స్కిప్ అయింది. మీరు ఉప్పు కూడా వేసుకుని ఇలా పుదీనా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మొత్తం పచ్చళ్ళ చేసుకోవడమేనండి. తర్వాత నానబెట్టిన చింతపండు కూడా వేసుకోవాలి. దీనిలో మనం పుదీనాలో కూడా వేపేసుకోవచ్చండి, మీకు నచ్చితే. నేనైతే నానబెట్టి అయితే వేసాను, అప్పటికప్పుడు చేస్తున్నా కాబట్టి. ఇంకా మీకు 2-3 రోజులు నిలువ ఉండాలి అనుకుంటే పుదీనాలో చింతపండు అనేది వేసేసి వేపి చేసుకోవచ్చు. తర్వాత మనం అదే ప్యాన్లో ఆయిల్ వేసి పోపు అనేది పెట్టుకోవడమేనండి. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, కొంచెం ఆవాలు, వెల్లుల్లిపాయ కూడా దంచిపెట్టి పెట్టుకోవాలండి. అవి కూడా వేసేసుకుందాము. తర్వాత దీనిలోనే మనం ఎండుమిర్చి అనేది కూడా యాడ్ చేసుకుందామండి. అవి కొంచెం వేపుకోవాలి. మంచిగా పోపు అనేది వేసుకుంటే పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది. తర్వాత కరివేపాకు అనేది ఫ్లేవర్ కోసం వేసుకున్న తర్వాత కొంచెం ఇంగువ అనేది కూడా వేసుకుందామండి. మొత్తం వేగిపోయిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న పుదీనా పచ్చడిని దీనిలో యాడ్ చేసుకోవడమేనండి. పుదీనా పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడైతే రోటి పచ్చళ్ళు అయితే చాలా ఇష్టంగా తింటున్నాం కదా, మనకి నిల్వ ఉన్న పచ్చళ్ళ కన్నా ఇవి ఎప్పుడైతే అప్పటికప్పుడు చేసుకుని తినొచ్చండి, ఎప్పుడంటే అప్పుడు. చూస్తున్నారు కదా, ఈ విధంగా పోపు అనేది ఎగిపోయిన తర్వాత ఈ పచ్చడి అనేది మనం దానిలో వేసుకుని మొత్తం కలిసేంత వరకు కలుపుకుంటే పుదీనా పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ.